చాలా మందికి ఆశయాలు, లక్ష్యాలు, కలలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి. కానీ వారు దాని మీద పెట్టే దృష్టి మాత్రం ఎంతో తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 100%లో 70%, మినిమం అయితే మ్యాక్సిమం 75% మాత్రమే దృష్టి అనేది వాటిపైన, ఈ లక్ష్యాలపైన, ఆశయాలపైన, కలలపైన పెడుతూ ఉంటారు. అయితే ఎందుకని ఈ ఆశయాలని పట్టించుకోకుండా ఎవరి కోసమో ఎంతో కష్టపడి మేకప్స్ అంటూ, క్రీమ్స్ అంటూ, లోషన్స్ అంటూ, ఫేస్ ప్యాక్స్ అంటూ ఇలా ఏవేవో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఎవరి కోసమో, ఎవరినో ఇన్స్పైర్ చేయడం కోసమే ఇలా రెడీ అవుతున్నారు చాలా మంది. అంటే ఆశయాలని చంపుకొని అందం మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ని, దృష్టిని పెడుతూ ఉన్నారు. ఇలా అన్ని కూడా అందం మీదనే పెడుతూ ఉన్నారు చాలా మంది. అందం అనేది ఎవరికి తగ్గట్లు వారికి ఉంటుంది, అంతేకాని అందరికీ ఒకేలా ఉండదు. అలా ఉండాలని కూడా ఏమీ లేదు. అందరి మనసులు కూడా ఒకేలా ఉండవు అంటారు కదా, ఇది కూడా ఇంతే. నీ గెలుపు కోసం, నిన్ను ఎంతో మంచి స్థాయిలో చూడడం కోసం, నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతో మంది తప్పించిపోతూ ఉన్నారు. ఆ ఎంతో మంది కాదు, నీ యొక్క పేరెంట్స్. వీళ్ళు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉన్నారు. నీ పేరెంట్స్ వీరు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉన్నారు మిత్రమా. నీ జీవితం వారి జీవితం అంటూ, నీ గెలిపే వారి గెలుపంటూ ఉన్నారు. ఇలా నీ జీవితమే వారి జీవితం అంటూ, నీ గెలుపే వారి గెలుపంటూ ఇలా నీ మీద ఎన్నో ఆశలంటూ పెట్టుకొని ఉన్నారు మిత్రమా. మరి వారికి ఏం సమాధానం ఇవ్వాలి అని ఇప్పుడు ఇలా అనవసరమైన పనులన్నీ చేస్తూ ఉన్నావు. ఎవరినో ఇన్స్పైర్ చెయ్యాలి అన్న ఆలోచనతో బ్రతకకు మిత్రమా. ఎవరినో ఇన్స్పైర్ చేసేందుకు నువ్వు అస్సలు బ్రతకకు. ఇలాంటి ఆలోచన అనేది నీలో అస్సలు రానివ్వకు మిత్రమా. నీ ఆశయాల కోసం బ్రతుకు, అంతేకాని అందం కోసమో, ఎవరినో ఇన్స్పైర్ చేయడం కోసమో కాదు మిత్రమా. నీ ఆశయాల కోసం నువ్వు బ్రతుకు, అంతేకాని అందం కోసమో లేదా ఎవరినైనా ఇన్స్పైర్ చేయడం కోసమో కాదు. ఇది గుర్తుంచుకో. ఎవరైనా నీ లైఫ్లోకి నిజంగా రావాలి అని అంటే అది నువ్వు ఇన్స్పైర్ చేసినా చేయకపోయినా, ప్రయత్నం చేసినా చేయకపోయినా, ఎలా అయినా సరే నీ జీవితంలోకి వారు వస్తారు. అది గుర్తుంచుకొని ముందుకు వెళ్ళు. ఎవరి కోసమో లేదా ఎవరినైనా ఇన్స్పైర్ చేయడం కోసమో బ్రతకకు మిత్రమా. నీ కోసం నువ్వు బ్రతుకు, నీ గెలుపు కోసం నువ్వు బ్రతుకు, నీ గెలుపు కోసం నువ్వు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండు. నీ పేరెంట్స్ కోసం నువ్వు జీవించు. నీ ఆశయాల కోసం నువ్వు బ్రతుకు మిత్రమా. నీ కోసం, నీ జీవితం కోసం కష్టపడు. నీ లక్ష్యాలని, నీ ఆశయాలని అందుకునేందుకు కష్టపడుతూ ముందుకు వెళ్ళు. అంతేకాని ఈ పిచ్చి ఆలోచనలతో అస్సలు ఉండకు మిత్రమా. నీ కోసం, నీ జీవితం కోసం, నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండేందుకు, నీ ఆశయాలు, నీ లక్ష్యాలు అన్నీ అందుకునేందుకు కష్టపడు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.